పొద్దు పొద్దుగాల లేసుడుతోనే చాలా మంది వాకింగ్ కి పోతుంటారు. ఆ టైంలో కొందరు గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మరసం తేనె వేసుకొని తాగితే ఇంకొందరు మామూలు నీళ్ళే తాగుతుంటారు. అట్లనే మరికొందరు కొబ్బరి నీళ్ళు తాగుతుంటారు. కానీ అదే గిడో అమ్మాయి ఓ అబ్బాయి ఇవేం కాకుండా పొద్దుగాల 6ంటికే ఏం తాగుతున్నారో చూడుండ్రి. చూసిండ్రా, ఈమె చేతిలో బీరు, ఈయన చేతిలో బీరు, దానికి తోడు సిగరెట్టు. వీళ్ళు ఆగిన స్థలం మెయిన్ రోడ్డు. ఇక కారు పక్కన ఆపి ఫుల్ సౌండ్ తోని పాటలు పెట్టి పొద్దుగాల 6ంటికే బిర్రుగా బీర్లేస్తున్నారు. మరి ఇప్పుడే మొదలు పెట్టిండ్రో లేదంటే రాత్రి మొదలు పెట్టిందే ఇంకా ఆగిపోలేదో గాని ఇద్దరు మత్తులనే ఉన్నట్టు కొడుతున్నదుల్లా. అయితే తెల్లారింది కదా అని వాకింగ్ చేసుకుంటూ అటు దిక్కు జనం పోయి ఇదేం పని రోడ్డు మీద దాగుతున్నారని అడిగితే వాళ్ళ మీదకే పోతున్నది బీరమ్మాయి. ఏం తెలుస్తుంది, తాగిన మత్తులు నట్టున్నది. అందుకే ఇట్లా మీదికే పోయి వీడియో తీసేటోళ్ళ ఫోన్ గుంజుకుందామని చూస్తున్నది. జర ఈ బీరబ్బాయి సోయి మీద ఉన్నట్టున్నాడు. అందుకే వెనకకు తీసుకుందామని చూస్తున్నా, ఆహా అస్సలకే ఇంటలేదు. వెనక్కు పోయినట్టే పోయి మళ్ళీ వస్తున్నది. ఇక ఇదే టైంలో ఓ పెద్ద ఆయన వచ్చి ఇది కరెక్ట్ కాదు అని అడిగితే ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడుండ్రి. ఇట్లా ఓ దిక్కు సొలుగుతూనే ఉన్నది. అయినా ఇంతల్నే కార్ ఎక్కి స్టార్ట్ చేసి రివర్స్ తిప్పింది. ఇది హైదరాబాద్ నాగోళ్ళున్న ఫతుల్లా కూడా. మరి ఇట్లనే కార్ నడుపుకుంటూ పోతే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అనేది పోలీసులే చూసుకోవాలి. మరి దీని మీద వాళ్ళు ఎట్లా స్పందిస్తారో తెలియదు కానీ తెలిసిన వాళ్ళు అట్లనే చేస్తారు, తెలియని వాళ్ళు అట్లనే చేస్తారు. పో కాలం మారింది సోదరా అంటే ఇదేనేమో.